కాకినాడలో భారీగా పేదల బియ్యం అక్రమ రవాణా డిప్యూటీ సీఎం పవన్ టూర్తో ఎన్నో సందేహాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వయంగా డిప్యూటీ సీఎంకే అధికారులు పోర్టు సిబ్బంది సహకరించకపోవడంపై ఎంత డీప్ నెట్వర్క్ ఉందో అర్థమవుతుంది. సరిగ్గా పవన్ వచ్చే ముందే ఎస్పీ లీవ్ పెట్టడం, ఎమ్మెల్యేలు సైతం పవన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఎస్పీ కనిపించాడు ఇక్కడ. వెరీ స్ట్రేంజ్. ఎస్పీ టేక్స్ ఎ లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా. తన పర్యటనలో అరవిందో కంపెనీ స్థానిక ఎస్పీపై కూడా అనుమానం వ్యక్తం చేశారు పవన్. సరిగ్గా తాను వచ్చే ముందు ఎస్పీ ఎందుకు లీవ్లో వెళ్లారని ప్రశ్నించారు. అంతేకాదు అరవిందో ప్రతినిధులు మంగళగిరికి వచ్చి ఓసారి కలవాలని ఆదేశించారు. ఎస్పీ కనిపించకపోవడంపై పవన్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఎస్పీ కనిపించడెక్కడా అని పవన్ ప్రశ్నించారు. అనంతరం వెరీ స్ట్రేంజ్, ఎస్పీ టేక్స్ ద లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే సమయానికి ఎస్పీ సెలవు తీసుకుని ఉంటాడు. బాగుంది కదా అంటూ వ్యంగ్యంగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు పవన్. దీంతో పవన్ కాకినాడ పర్యటన సమయాల్లో ప్రధానంగా తనిఖీల పర్యటనలో ఎస్పీ లీవ్ తీసుకుంటున్నారా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాకినాడలో భారీగా పేదల బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ చాలా సందేహాలు అయితే వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రశ్న చూసుకున్నట్లయితే ఇది కాకినాడ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కొన్ని హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే 2 నెలల నుంచి ఏదైతే యాంకరేజ్ పోర్టు అక్రమ రేషన్ బియ్యం దందా జరుగుతుంది, నేను వచ్చి ఒకసారి విజిట్ చేస్తానంటే 2 నెలల నుంచి కూడా అనేక ఒత్తిళ్లు తెస్తానని నా మీద మీరు రావద్దు, మీరు వస్తే అక్కడికి 10,000 మందికి ఉపాధి కోల్పోతారు అని చెప్పి కూడా ఆపుతున్నారు. అసలు పోర్టులు ఉన్నది లీగల్ బిజినెస్ చేయడానిక, ఇన్లీగల్ బిజినెస్ చేయడానిక అంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే యాంకరేజ్ పోర్ట్ అనేది కూడా ఒక ప్రైవేట్ సంస్థతో కలిసి నడుస్తున్న స్టేట్ గవర్నమెంట్ పోర్ట్ అది. అయితే ఆ పోర్టుకి సంబంధించి అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ కూడా ఆదేశాలు ఇచ్చాను, దీనిపై నిఘా ఉంచాలంటూ కూడా చెప్పానని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు తనకి ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదని, ఈ పోర్టుకి సంబంధించి నిఘాకు సంబంధించి కూడా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎస్పీ టేక్స్ ఏ లీవ్, నేను ఎప్పుడు వస్తానో అప్పుడే ఎస్పీ లీవ్లోకి వెళ్ళడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అంటూ కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలను కూడా ఎస్పీపై సంధించారని చెప్పుకోవాలి. అదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఎస్పీ మీద కానీ లేదంటే అక్కడ బోట్ నుంచి ఇంకో బోట్కి వెళ్లేందుకు పర్మిషన్ అక్కడికి తీసుకువెళ్ళండి, వేరే బోట్ లోడ్ అవుతుంది, అది నేను చూస్తాను అంటే ఆ లోపల లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ డిఎస్పీ అక్కడికి వెళ్ళడానికి కుదరదు సార్, ఎందుకంటే హెవీగా కూడా అలలు ఉన్నాయి, ఏదైతే సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లామంటూ కూడా అతను చెప్పి నిలువరించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం రేంజ్ లో ఉన్న నాకే ఇలాంటి సహకారం లేకపోతే మీరు సామాన్యులు లేదంటే నార్మల్ ఆఫీసర్లకి ఏం చేస్తారంటూ కూడా పవన్ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ అడ్డాగా రేషన్ బియ్యం మాఫియాకి అడ్డాగా కాకినాడ పోర్టు మారిందని పవన్ అయితే అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే సివిల్ సప్లై అధికారిని కూడా అమరావతిలో రిపోర్ట్ చేయమంటూ కూడా నాదెండ్ల మనోహర్ ఆర్డర్స్ పాస్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే జిల్లా ఎస్పీకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఎప్పుడు అధికారంలోకి రాకముందు అనేక ఆరోపణలు చేశారు. ఈ పోర్టు కేంద్రంగా అయితే వేల కోట్ల అక్రమ రేషన్ బియ్యం అంతా కూడా ఇతర దేశాలకి వెళ్ళిపోతుందని, దీనిపై నిఘా ఉంచాలని, అదే దేశ భద్రతను కూడా ఇది నష్టం కలిగించే విధంగా ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ రోజు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. అదేవిధంగా ఆర్డీఎక్స్ లో లేదంటే వెపన్స్ ఇక్కడ నుంచి అక్రమ రవాణా జరగవని ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కసాబ్ లాంటి వాళ్ళు వచ్చి కాల్ చేసినా కూడా అడిగే దిక్కులేదంటూ కూడా పోలీస్ వ్యవస్థపై కూడా పవన్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రశ్న. థ్యాంక్ యూ శివశంకర్.